అందరికి పంపిస్తున్నారు, అట్లా మంచిది. ఆడ నుంచి పంపిస్తారు, 2 minutes దర్శనం చేసుకుని వస్తా అని చెప్పింది. ఇంతకన్నా రిక్వెస్ట్ అడిగితే ఆ దేవుని పేరు చెప్తారా కానీ ఏం దేవుడు? అన్నగిరి తెలుసా? సో అందరికీ జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. సో ఇప్పుడైతే మనం బాలాపూర్ ట్రైన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మా గణేష్ మండపం అయితే చూపెడతా మొత్తం ఏ విధంగా లైటింగ్ గీటింగ్ డెకరేషన్ మొత్తం ఎటు సెట్ సెట్ చేసినాం. మా గాయస్ అనేది భజన చేస్తారు, చూపెడతా ఇక్కడ బ్యాక్ కెమెరా పెట్టి. సో వచ్చేసాం బాలాపూర్కి అయితే. ఫస్ట్ ఆర్చ్ చూసుకోవచ్చు, మొత్తం లైన్ చేసి ఆర్చ్లు అనేది. సో ఈసారి మొత్తం సన్నగి సెటప్ అవుతుంది అనమాట. చూద్దాం లోపల పోదామంటే గేట్లు బంద్ చేసారు, దర్శనం అయిపోయింది అంటారు. ఇప్పుడు రిక్వెస్ట్ చేసి అయితే అందరికి పంపిస్తున్నారు, అట్లా మంచిది. ఆడ నుంచి పంపిస్తారు, 2 minutes దర్శనం చేసుకుని వస్తా అని చెప్పింది. ఇంతకన్నా రిక్వెస్ట్ అడిగితే పంపు సార్, పంపండి ప్లీజ్. జమ్మ అయింది అని చెప్పి పంపండి. రేపు పోదామని బా చేస్తాం డైరెక్ట్ ఎంకల్ నుంచి. బాబా అట్లా ఏది ఉంది. భయ్యనే లోపలికి వేపించింది బ్యాక్ సైడ్. భయ్యా చూసాడు బ్యాక్ సైడ్ నుంచి వచ్చామన్నా. మొత్తం కంపెనీ మెంబర్స్ అనేది ఫోటోలు దిగుతుంది ఇక్కడ. బాయ్ గణేషన్ గురించి ఏమన్నా చెప్పాలి బాయ్, మన బాలాపూర్ గణేషన్ గురించి. మన బాలాపూర్ వచ్చేసి ఫేమస్ లడ్డు వేలం అనమాట. లడ్డు వేలం మనకు వచ్చేసి స్టార్టింగ్ ఎంత నుంచి అయిందన్న? స్టార్టింగ్ 450 నుంచి. లాస్ట్ ఇయర్ ఎంత పోయింది? లాస్ట్ ఇయర్ 30 లక్షలు, 1,000 రేటే కాదు భయ్య. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది భయ్య మనకు పెట్టి గణేష్? పెరుగుతూనే ఉంది. స్టార్టింగ్ ఇయర్ అయితే భయ్యా నువ్వేం చెప్తున్నావు భయ్య చెప్పాలి. 1994 స్టార్ట్ అయింది. 1994 స్టార్ట్ అయింది. స్టార్టింగ్ ఇయర్ 450 పోయింది. రేట్ చూసుకుంటే 30 లక్షల వరకు పోతున్నాడు. ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఎంత పోతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు భయ్య? 2 నుంచి 3 లక్షలు పోతుండొచ్చు. పెరుగుతుండొచ్చు. 35 లక్షల దాకా పోతుంది. చెప్పలేము, అదృష్టవంతుడు ఎవరు చూద్దాం మనం. లడ్డు వేలం ఆ లడ్డు ఎవరు కైవసం చేసుకుంటారో ఈ సంవత్సరం మనం చూద్దాం. అయితే ఈ లడ్డు ఎవరైతే తీసుకురు కదా వాళ్ళైతే చాలా ధనంతో మంచిగా భోగ భాగ్యాలతో మంచిగా ఉన్నారు. చాలా అదృష్టం ఉండాలి భయ్య గణేష్ లడ్డు తీసుకోవాలంటే. బాలాపూర్ గణేష్ ఈసారి స్వర్ణగిరి సెటప్ చేయడం కూడా అంటే పోనోళ్ళు కూడా ఇక్కడ చూస్తారు కదా. స్వర్ణగిరి లాస్ట్ టైం అయోధ్య చేసిన ఈసారి ఇప్పుడు ఏదైతే ఫేమస్ అయిన టెంపుల్ అన్ని ఇక్కడ చూపెడుతున్నాను. అంటే చాలా మంది పోలేలు ఉంటారు కదా, చాలా మంది ఇక్కడ రావడానికి ఇక్కడ పెడుతున్నారు. మనకు చూసుకోవచ్చు డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. అందరూ బాగా చూడండి. అంటే భక్తులు ఇంకా చాలా రావాల్సింది. అందరూ గణనాథుని యొక్క దర్శనం చేసుకుని వారి యొక్క ఆశీర్వాదం పొందాలని ఆశిస్తున్నారు. గణేష్ మహారాజ్ భయ్య వాళ్ళు అయితే 4 చోట్లు మంచిగా చెప్పారు గణేషన్ గురించి. మొత్తం గణేషన్ సెటప్ అనేది ఈ విధంగా ఉంది. మొత్తం కమిటీ మెంబర్స్ అనేది మొత్తం ఫోటో దిగుతారు ఇక్కడ. ఇక మనం ఒక ఫోటో క్లిక్ చేసి మనకైతే ఇక్కడ విష్ణుమూర్తి స్వామి దర్శనం అయితే ఇస్తున్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్వర్ణగిరి లాగా. మొత్తం ఇక బ్యాక్ సైడ్ అయితే వచ్చినాం. గేట్లు అన్నీ క్లోజ్ చేసి మన వినయ్ భయ్య బ్యాక్ సైడ్ తోలుకొని వచ్చిండు. ఇక మొత్తం కవర్ ఎంత వీలైతే అంత కవర్ చేస్తా గాయస్. ఓకేనా చూడండి. ఈ ఫోటోలో పిచ్చి పడ్డదేం రా మీకు? చేసినాం గాయస్, మొత్తం మీద సాధించినాం. బ్యాక్ సైడ్ కింద వచ్చినామని చెప్పి రాదరా? బ్యాక్ సైడ్ కి వచ్చినాం, మొత్తం మీద సాధించినాం. మొత్తం గేట్లు మొత్తం బంద్ చేసి. ఆ దేవుని పేరు చెప్పు సరే కానీ ఏం దేవుడు?
స్వర్ణగిరి తెలుసు అందరికి, స్వర్ణగిరి సెటప్ అని తెలుసు. ఆ దేవుని పేరు ఏం పేరు చెప్పు. ఓన్లీ కాలేజ్ పోతాం అదే ఏం పేరు దేవుని పేరు చెప్పా. అరే ఎట్లా బా ఎట్లా అయితే తెలుసు మనకి. స్వర్ణగిరి సెటప్ అని అందరికి తెలుసు, కానీ దేవుని పేరు చెప్పిద్దని మెయిన్. వెంకటేశ్వర స్వామి అయితే దర్శనం ఇస్తుంది అక్కడ. స్వర్ణగిరి సెటప్ అయితే వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ఉంటాడు. మొత్తం అయితే ఇక దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. గణేష్ కాడ మొక్కలేము కానీ, మేము గణేష్ కాడ మొక్కలే కానీ మెయిన్ చూస్తే అయితే మొత్తం వీళ్ళకి దేవుని కాడ మొక్క. విష్ణుమూర్తి భయ్యా నువ్వు దేవుని పేరు చెప్పాలి మొత్తం. ఇగో బయటకి అయితే వచ్చేసినాం, విష్ణుమూర్తి స్వామిని చూసుకోవచ్చు. సో ఇక మొత్తం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. స్వామివారి పాదాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. మనం పోయేటప్పుడు అనేది వీడియో మిస్ అయింది మనకి. మొత్తం ఇప్పుడు మంచిగా ఎంత క్లారిటీగా ఉంది చూసుకోవచ్చు మనం. మనం లడ్డు వేలంపాట ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది 1994లో 450 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి 2024 వచ్చేలాక 30 లక్షలు అయింది లడ్డు అయితే చూసుకోవచ్చు. మంచిగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, మంచిగా నీట్గా అయ్యింది. ఒక రీల్స్ కూడా అప్లోడ్ చేస్తా చూడండి ఒకసారి ఇన్స్టాలో. మంచిగా వచ్చింది, క్రేజీ రీల్స్ వచ్చినాయి చూడండి. లొకేషన్ కూడా మస్తు ఉంది. భయ్యా ఉండు కాబట్టి మనం మంచిగా వెళ్ళిపోయినాం పర్మిషన్తో. క్రేజీ వచ్చింది. ఆ బాయ్ అయితే రీల్ మస్తు వచ్చింది, చరణ్ బాయ్ది. బాయ్ అనుకోకుండా వేసేసి మంచిగా వచ్చేసింది. కానీ చలో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గాయ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, టేక్ కేర్.